పాకిస్తాన్‌కి 1947 ఆగస్టు 14న స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. ఏంటంటే ముందంతా ఈ హత్యాకాండలు, అరాచకాలు అయ్యాక మన వాళ్ళు ఒప్పుకున్నాక ముందు పాకిస్తాన్‌కి స్వతంత్రం ప్రకటించేసి ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించారు. ఆ టైంలో వివిధ రాజులను కూడా వాళ్ళు స్వతంత్రాలను ప్రకటించుకోమన్నారు. లేదా ఎటు ఉండాలో నిర్ణయించుకోమన్నారు. అందులో కాశ్మీర్ రాజు హరిసింగ్ వచ్చేటప్పటికి నేను ఇండివిడ్యువల్‌గా ఉంటాను. నా దేశం నేను పరిపాలించుకుంటానన్నాడు. సరే అని చెప్పారు. తీరా చూస్తే పాకిస్తాన్ కొంతమందిని ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని గిరిజనుల పేరుతో ఒక్కసారిగా కాశ్మీర్లోకి పంపించి అది లాక్కోవడం ప్రారంభించింది. కాశ్మీర్ కబ్జా చేయడం ప్రారంభించింది. ఆ టైంలో నెహ్రూని మనం ఇక్కడి నుంచి ఇది రాజాసింగ్ అప్పుడు రాజా హరిసింగ్ వచ్చి భారతదేశంలో కాశ్మీర్ని కలిపేస్తానని చెప్పాడు. నోటి మాట కాదు రాత కావాలని అడిగారు. రాసి పంపించాడు. అలా పంపించినటువంటి కాగితం అందాక వెంటనే మన సైన్యాన్ని పంపించి కాశ్మీర్ని మన దేశంలో కలుపుకోవడం మానేసేసి ఐక్యరాజ్య సమితికి లెటర్ పంపించాడు నెహ్రూ. దాన్ని ఐక్యరాజ్య సమితి ఇంకో నెల రోజుల్లో మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుంటా ఉంది. ఈలోపుగా పాకిస్తాన్ అక్కడ 3 వంతుల భాగాన్ని ఆక్రమించేది. మన దగ్గర ఉంది 1 వంతు భాగమే. అలా ఆక్రమిస్తున్న టైంలో మిగతా భాగాన్ని కూడా ఆక్రమిస్తున్నటువంటి సందర్భంలో మన సైన్యం వెళ్ళింది. వాళ్ళని ఆపి ఆ మిగతా భాగాన్ని మిగిల్చింది. దాన్నే వాళ్ళు పాకిస్తాన్లో మేము కలుపుకోలేదు, దాన్ని స్వతంత్ర దేశంగానే ఉంచాం, భారత్లో ఉన్న మిగతా దేశాన్ని కూడా కలిపి అది కాశ్మీర్ ప్రత్యేక దేశంగా ఉండాలి, అదే మా ఆకాంక్ష అని చెప్తారు వాళ్ళు. అదే సందర్భంలో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమించుకున్న కాశ్మీర్ని ఆజాద్ కాశ్మీర్ అనే పేరుతో పిలుస్తారు. మనం దాన్ని POJK అంటాం, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అంటాం. వాస్తవంగా POJK అనే భాష మనది, ఆజాద్ కాశ్మీర్ అంటే స్వతంత్ర కాశ్మీర్ అనే భాష పాకిస్తాన్ వాళ్ళది. మరి కాంగ్రెస్ పాకిస్తాన్లో కలిసిపోయిందో లేదా పాకిస్తాన్ కాంగ్రెస్ పార్టీ అని ఏమన్నా అనుకుంటుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ తాజాగా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, చైనా ఇది ఒక భూభాగంలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ భూభాగంలో ఏదైతే ఒక ఎయిర్పోర్ట్ కడుతోంది అంటూ POJKకి అనకుండా ఆజాద్ కాశ్మీర్లో కడుతోంది అన్నటువంటిది ఒక ట్వీట్ చేసింది. అవును, వాళ్ళు కడతారు, దాన్ని ఎవరేం చేయగలుగుతారు? వాళ్ళు ఎప్పుడో లాక్కున్నారు. ఈ దరిద్రుల వల్లే కదా జరిగింది. దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ భాష వాడుతోంది. మరి కాంగ్రెస్ తెలిసి మాట్లాడుతోందా, తెలియక మాట్లాడుతోందా, తెలిసి తెలియనట్టు నటిస్తోందా అన్నదే తెలియాల్సి ఉంది.